క్వశ్చన్ తెలుసు అది, రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే డైలాగ్ నన్నే అడిగారు అనుకోండి, నేనేం చెప్తే తెలుసా సమాధానము? ఏం ప్లాట్ఫామ్ అసలు, ఏ క్వశ్చన్ అసలు, అది అద్భుతమైన క్వశ్చన్ అసలు అనిపించింది నాకు అసలు. ఎందుకంటే అదే క్వశ్చన్ మన దగ్గరికి వస్తే ఇద్దరు కాదంట, డైలమాలో పడిపోడు క్వశ్చన్ అడిగిన వ్యక్తి. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఎవరు అనే క్వశ్చన్ అడుగుతాడు, అడగరా? అది కదా అద్భుతమైన అవకాశం మనకు. ఇద్దరు కాదు, ఏ మానవుడు బైబిల్ ప్రకారంగా అనగా నిజం ప్రకారంగా ఏ మానవుడు దేవుడు కాడు, దేవుడు ఎప్పటికీ మానవుడు కాడు అనే వాస్తవం ఆ ప్లాట్ఫామ్లో చెబితే కొంతైనా ఆలోచించబడలేదు ఆయన. ఖచ్చితంగా ఆలోచనలో పడిపోతారు ఎవరైనా ప్రపంచంలో. అది వింటున్నటువంటి వారందరూ దేవుడు అంటే ఏమనుకుంటున్నారు బ్రదర్? అవతారం ఎత్తుకొని రాడు, దేవుణ్ణి అంత చిన్నగా చూడకు. మనుషుల మధ్య మనుషుల వల్ల ఏర్పడినటువంటి సమస్యలు, అది పాపం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిని సాల్వ్ చేయటానికి దేవుడే దిగి వచ్చే అంత గొప్ప సమస్య మానవులు సృష్టించగలరా? అవునా కదా? కను సైగలతో ఈ సమస్యలని సాల్వ్ చేయగలడు, అది దేవుడు అంటే. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటి?